నీటిలో తేలిన రాయి కోసం పురాణంలో లేదా ఎవరైనా చెప్తే విని ఉంటాం. కానీ మేము కూడా ఫస్ట్ టైం ఈ రాయిని చూసి తాకాం కూడా. ఈ రాయి మామూలు రాయి కాదు, స్వయంగా రాముల వారి చేతితో తాకిన రాయి. అసలు ఈ రాయి చరిత్ర ఏంటంటే, రావణాసుర లంకలో బందీగా ఉన్న సీతాదేవిని తీసుకురావడానికి రాములు వారు సైన్యంతో లంకకు బయలుదేరారు. మధ్యలో సముద్ర మార్గం ఉండటం వల్ల అక్కడ రాములు వారు తన సైన్యంతో వారధిని కట్టారు. అక్కడ వారధిని కట్టడానికి వాడిన రాళ్ళు ఇది. ఈ రాళ్ళు ఇప్పటికీ నీళ్ళల్లో తేలాడుతూనే ఉంటాయి. మీరు కూడా ఈ రాయిని ఇప్పటికీ చూడాలి అనుకుంటే రామేశ్వరం టెంపుల్ దగ్గరలో ఉన్న రామతీర్థం దగ్గర మనం ఈ రాయిని చూడొచ్చు, ముట్టుకోవచ్చు కూడా. నెక్స్ట్ ఇక్కడ నుంచి లక్ష్మణుడు విభీషణుడు టెంపుల్ చూసాము. తర్వాత ఏపీజే అబ్దుల్ కలాం గారి హౌస్ కూడా ఇక్కడే. సో అక్కడికి వెళ్ళాము.